క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య 20వ ఆదివారంలోనికి మీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరీక్షలు ఏమైనా విశ్వాసం చెదరలేదు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము మరియు 6-7 వచనాలు. రెండవ పట్టణము రోమీలకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుండి 32వ వచనం వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. క్రీస్తునందు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, బెతోవెన్ గురించి ఒక విషయం మనందరినీ కూడా ఆలోచింపచేయాలి. ప్రపంచాన్ని తన సంగీతంతో ఆశ్చర్యపరిచినటువంటి ఈ మహా సంగీతకారుడు తన జీవితంలోనే ఒక భయంకరమైనటువంటి పరీక్షను ఎదుర్కొన్నాడు. అతని వినికిడి శక్తి క్రమంగా తగ్గిపోయింది. ఒక సంగీతకారునికి వినికిడి పోవడం అంటే ఏమిటి అంటే, అది ఒక చిత్రకారునికి రంగులు పోయినట్లే, ఒక గాయకుడికి స్వరం పోయినట్లే. అయినా అతను ఆగలేదు. బయట ప్రపంచం అతని చెవులకు నిశ్శబ్దంగా మారింది, కానీ అతని అంతరంగంలో సంగీతము ఆగలేదు. తన జీవితంలోని అత్యంత కష్టమైనటువంటి కాలంలోనే అతడు తన గొప్ప సంగీత రచనను సృష్టించాడు. బయట నిశ్శబ్దం, లోపల సంగీతం. ఇదే విశ్వాసం కూడా. కొన్నిసార్లు బయట దేవుని సమాధానం కనిపించకపోయినా ప్రార్థనకు లోనోన మనకు సమాధానం వస్తూ ఉంది. తలుపులు మూసుకుపోయినట్లు అనిపించినా నిజంగా వాస్తవానికి దేవుడు పనిచేస్తూ ఉన్నాడు, నేను నమ్ముతాను అనేటువంటి మాటను మనం ఈరోజు ఆలోచన చేయాలి. ఈరోజు సువార్త పట్టణంలో కరణీయ స్త్రీ మనకు అలాంటి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. ఈ 3 పట్టణాలను విడివిడిగా చూస్తే 3 వేరువేరు విషయాలు అనిపిస్తాయి, కానీ లోతుగా మనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి దారము వాటిని కలుపుతూ ఉన్నట్లు గమనించవచ్చు. దేవుడు మనం అనుకున్నటువంటి గీతలను దాటి దేవుని కృపను మనకు దయచేస్తాడు. యెషయా ప్రవక్త గ్రంథంలో అన్య జాతులకు తలుపులు తెరుస్తాడు. రోమిలు రాసినటువంటి లేఖలో యూదులకు అన్ని జాతులకు ఇద్దరిని కరుణలోకి తీసుకుని వస్తాడు. సువార్త పట్టణంలో కరణీయ స్త్రీ విశ్వాసాన్ని యేసు ప్రభు అందరి ముందు ప్రశంసిస్తాడు. మొదటిగా యెషయా గ్రంథం 56వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడి ఇంటికి తలుపులు మూసి ఉండవు అనేటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది. చారిత్రక నేపథ్యం మనం చూస్తే బాబులోని ప్రవాసం తర్వాత కాలపు నేపథ్యాన్ని మనం ఇక్కడ కలిగి ఉంటూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు బాబులోనికి వెళ్ళారు, దేవాలయం నాశనమైంది, మరలా వాళ్ళు తిరిగి వచ్చారు. ఇక్కడ దేవుడు ప్రజలు ఎవరు అని కొంతమంది అనుకున్నారు. మేము ఇజ్రాయేలులం, మిగిలినటువంటి బయటపడినటువంటి వారము. కానీ దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి మాట చెబుతూ ఉన్నాడు, నా మందిరం అందరికీ ప్రార్థనా ఆలయం అని పిలువబడును. ఇది చాలా పెద్ద మార్పు కదా. దేవుని కుటుంబం రక్త సంబంధంతో మాత్రమే నిర్ణయించబడదు, విశ్వాసములో విధేయతతో నిర్ణయించబడుతూ ఉంది అని మనకు తెలియజేస్తూ ఉంది. కానీ బైబిల్లో అది కేవలం భౌతిక ఇల్లు మాత్రమే కాదు, దేవుని కుటుంబం, దేవుని నివాసం అని మనకు చెబుతూ ఉంది. అందరికీ ఇది నా ప్రార్థన ఆలయము. ఇక్కడ ఆదివారము స్వార్థకు తలుపులు తెరుచుకోబడుతూ ఉంది. యెషయా ప్రవక్త అంటూ ఉన్నాడు, అన్య జనులు కూడా తిరిగి వస్తారు. మత్తయి సువార్తలో ఒక కరణీయ స్త్రీ, యెషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం ఒక వ్యక్తి జీవితంలో మన కళ్ళ ముందుకు వస్తూ ఉంది. యెషయా గ్రంథం 56లో తలుపులు తెరుచుకుంటూ ఉంది. మత్తయి సువార్తలో అన్య జాతి స్త్రీ కనిపిస్తూ ఉంది. రెండోదిగా రోమీలు రాసినటువంటి 11వ అధ్యాయంలో దేవుని కృపకు రద్దు తేదీ లేదు, నిర్ణీత తేదీ లేదు. ఇప్పుడు 2వ పట్టణానికి మనం చూస్తే పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో ఒక చాలా సున్నితమైనటువంటి సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు. చాలామంది యూదులు యేసు ప్రభు మెస్సయిగా అంగీకరించడం లేదు. అదే సమయంలో అన్యజనులు క్రీస్తును స్వీకరిస్తున్నాడు. అప్పుడు వారు ప్రశ్న వేసుకుంటారు, దేవుడు ఇజ్రాయేలును వదిలేశారా? పౌలు గారు సమాధానం ఏంటంటే లేదు. దేవుడు వరాలు మరియు పిలుపు మార్పు లేనివి. ఇక్కడ గ్రీకు పదం అమేతా మెలాతా, అర్థం తిరిగి తీసుకోలేనివి, పశ్చాత్తాప పడకుండా ఇచ్చినవి, రద్దు చేయలేనివి. ఇది చాలా అందమైనటువంటి
దేవుని స్వభావాన్ని చూపిస్తుంది ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. మనిషి ఇలా అంటాడు, నువ్వు తప్పు చేశావు, ఇక నీతో సంబంధము లేదు. కానీ దేవుడు అంటారు, నువ్వు దూరమైనా నేను నిన్ను వెతుకుతూనే ఉంటాను. ఇప్పుడు కననీయ స్త్రీని గుర్తు చేసుకోండి. ఆమె యూదురాలు కాదు, అయినా యేసు ప్రభు ఆమెను తిరస్కరించలేదు. ఇక్కడ పౌలు గారు చెప్పేటువంటి విషయము సువార్తలో సజీవంగా కనిపిస్తూ ఉంది. దేవుని కృప ఒక జాతికి మాత్రమే చెందదు. అందుకే మనం ఎవరిని ఇలా అనకూడదు, ఈ వ్యక్తి చాలా పాపాత్ముడు, ఇతనికి దేవుని కృప ఎలా వస్తూ ఉంది. మనం మర్చిపోకూడదు, మనము కృప వల్లే ఇక్కడ ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు మౌనం కూడా ఒక పరీక్ష కావచ్చు. ఇక్కడ సువార్తలో కననీయ స్త్రీ వస్తూ ఉంది. ఆమెకు ఒకే ఒక బాధ, ఆమె కుమార్తె దెయ్యం పట్టి పీడింపబడుతూ ఉంది. యేసు ప్రభును చూసి, ప్రభువా దావీదు కుమారా నన్ను కరుణించు అని అరుస్తూ ఉంది. కానీ యేసు భగవానుడు మౌనంగా ఉన్నాడు. ఇది సువార్తలో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి క్షణం. ఆమె అడిగింది, యేసు ప్రభు సమాధానం చెప్పలేదు. శిష్యులు కూడా అన్నారు, ఆమెను పంపించండి అన్నారు. అయినా ఆమె ఆగలేదు. ఇక్కడ గ్రీకు పదం ఎలైసాన్. ఆమె చెప్పినటువంటి మాట కరుణించు అనేటువంటి మాటకు మూలంగా ఇక్కడ రాయబడి ఉంది. కేవలము జాలి కాదు, బాధపడుతున్నటువంటి వ్యక్తి కోసం చర్య తీసుకునేటువంటి కరుణ. ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి నాకు ఏదైనా ఇవ్వు అని అడగడం లేదు, కరుణించు అని అడుగుతూ ఉంది. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, కూతురి కోసం వచ్చినటువంటి తల్లి విశ్వాసానికి సాక్షిగా మారింది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఆమె మొదట తన కూతురి కోసం వచ్చింది, కానీ చివరకు ఆమె కూతురు మాత్రమే స్వస్థత పొందలేదు, ఆమె విశ్వాసం కూడా అందరికీ కనిపించింది. యేసు ప్రభు ఆమెతో, అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. అంటే ఆమె సమస్య ఆమెకు ఒక పరీక్ష, కానీ అదే పరీక్ష ఆమె విశ్వాసానికి వేదిక అయింది. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనం చాలాసార్లు ప్రభువా ఈ సమస్యను తీసివేయి, ఈ సమస్యను నా జీవితంలో లేకుండా చెయ్యి అని చెప్పి మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. కానీ దేవుడు కొన్నిసార్లు సమస్యను వెంటనే తీసివేయకుండా ఆ సమస్యలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనలో పెంచుతాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆమెను ఎందుకు పరీక్షించాడు? ఇది ఆమెకు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. యేసు ప్రభు ఆమెను నిజంగా తిరస్కరించాడా అంటే లేదండి. యేసు ప్రభువునకు ఆమె విశ్వాసం ముందే తెలుసు. అయితే ఆమెను అందరి ముందు బయట పెట్టడానికి ఈ సంభాషణ జరుగుతూ ఉంది. ఇక్కడ మొదటిగా మౌనము, తర్వాత శిష్యుల అడ్డంకి, తర్వాత కఠినంగా అనిపించేటువంటి మాట, చివరికి నీ విశ్వాసం గొప్పది. అంటే పరీక్ష ఆమెను పడగొట్టడానికి కాదు, ఆమె విశ్వాసం ఇంకా లోతుగా ఉందో అని బయట పెట్టడానికే అని చెబుతూ ఉంది. కుక్క పిల్లల ముక్కలు అనేటువంటి మాటను ప్రభువు వాడారు. యేసు ప్రభు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం మంచిది కాదు అని అంటారు. ఇక్కడ గ్రీకు పదం కైనారియా. కైనారియా అంటే చిన్న కుక్కలు, ఇంటి కుక్క పిల్లలు, అంటే వీధిలోని అడవి కుక్కలను సూచించేటువంటి పదం కాదండి. ఆమె వెంటనే ఈ మాటను పట్టుకుని, ప్రభువా ఈ కుక్క పిల్లలు కూడా తమ యజమాన బల్ల మీద నుండి వచ్చేటువంటి పడే ముక్కల కోసము ఎదురు చూస్తూ తింటాయి కదా అని ఆమె విశ్వాసాన్ని చాటి చెప్పింది. ఆమె యేసు ప్రభువుతో వాదించలేదు. ఇక్కడ ఆమె యేసుక్రీస్తు ప్రభువులో కరుణలో ఒక చిన్న స్థానం మాత్రమే కోరింది. నీ బల్ల నుండి ఒక ముక్క చాలు, అంతే. ఇప్పుడు ఈ 3 పట్టణాలను అర్థం చేసుకుంటే, యెషయా ప్రవక్త ఈ ఇల్లు అన్ని జనులకు, రోమీయులకు రాసినటువంటి లేఖలో దేవుని పిలుపు మారదు, మత్తయి సువార్తలో ఒక కననీయ స్త్రీ దేవుని కరుణను అందుకుంది అంటే, యెషయాలో చెప్పినటువంటి మాట తలుపు, రోమీయులకు రాసినటువంటి లేఖలో చెప్పినటువంటి మాట కృప, మత్తయి సువార్తలో కనిపించినది విశ్వాసం. ఈ 3 కలిసిపోయాయి. మన జీవితానికి ఈ 3 గొప్ప పాఠాలు మనం నేర్చుకోవాలి. మొదటిగా మౌనం వచ్చినా ప్రార్థన ఆపకూడదు. యేసు ప్రభు సమాధానం ఇవ్వలేదు, ఆమె ఆగలేదు. మన ప్రార్థనలకు జవాబు ఆలస్యం కావచ్చు, కానీ దేవుని మౌనం నిరాకరణ కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ పాఠం ఏమిటంటే, తిరస్కారం వచ్చినా యేసు ప్రభుని విడవద్దు. శిష్యులు ఆమెను పంపించనున్నారు,
ఆమె వెళ్ళలేదు. మనుషులు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మన సేవను గుర్తించకపోవచ్చు, మన ప్రార్థనను ఎగతాళి చేయవచ్చు, కానీ మనుషులు తలుపులు మూసిన దేవుని తలుపు తెరచి ఉంటుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మూడవ పాఠం, పరీక్ష విశ్వాసాన్ని పడగొట్టడానికి కాదు, పదును పెట్టడానికి. బంగారం అగ్నిలోకి వెళుతూ ఉంది, అది నాశనం కావడానికి కాదు, శుద్ధి కావడానికి. అలాగే పరీక్షలు విశ్వాసాన్ని నాశనం చేయడానికి కాదు, విశ్వాసాన్ని నిజమైనదిగా చేయడానికి. చివరిగా, ఈరోజు మా జీవితాల్లో, మీ జీవితాల్లో, అందరి జీవితాల్లో ఒక సమస్య ఉండొచ్చు. ప్రార్థనకు సమాధానం రావడం లేదేమో, కుటుంబంలో బాధ ఉండొచ్చు, పిల్లల గురించి కన్నీళ్లు ఉండవచ్చు, ఆరోగ్యం గురించి భయం ఉండొచ్చు, ఆర్థిక సమస్య ఉండవచ్చు. అప్పుడు కననీయ స్త్రీని గుర్తుపెట్టుకోండి. ఆమెకు మౌనం వచ్చింది, తిరస్కారం వచ్చింది, పరీక్ష వచ్చింది, కానీ ఆమె విశ్వాసము చెదరలేదు. అందుకే మన ప్రార్థన కూడా ఎప్పుడు ఎలా ఉండాలి? ప్రభువా, నా సమస్యను వెంటనే మార్చకపోయినా పర్వాలేదు, కానీ నా విశ్వాసాన్ని మాత్రం మార్చవద్దు. నా పరిస్థితులు మారకపోయినా నిన్ను నమ్మే నా హృదయము మారకుండా కాచి కాపాడు అని ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేద్దాం. దేవునిలో ఎదుగుదాం, దైవ ఆశీర్వాదాన్ని పొందుకుందాం.